అందరూ బాగున్నారా? టిఫిన్ చేశారా అందరూ? నా పేరు వెంకటలక్ష్మి, నేను ఫస్ట్ నుంచి వచ్చాను. మాది చెల్లూరుపేట. మీదే ఊరుతాను? మీదే ఊరుతాను? పర్చూరు. ప్రకాశం. మనకి ప్రాంతాలు జిల్లాలు వేరైనప్పటికీ దేశాలు మాత్రం అందరిది ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశస్తున్నారు. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం పేరు మన దేశం. రాగయుక్తంగా పాడటం. మన దేశము అనే పాఠ్యాంశం పేరు రాగయుక్తంగా పాడటం. తాత్పర్యం గేమ్ యొక్క అర్థం తెలుస్తుంది. అవగాహన, మన దేశం పట్ల అవగాహన తెలుస్తుంది. మూల్యం ఏ దేశానికి సంబంధించినది? ఈ జెండా భారతదేశానికి సంబంధించింది. ఈ జెండా మనం ఏ రోజు జరుపుకుంటాం? జెండా పండుగ అనేది ఆగస్టు 15 మనం ఎందుకు జరుపుకుంటాము? స్వాతంత్రం రోజు. ఆ స్వాతంత్రం రావడానికి కారణం ఎవరు? మన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ, గాంధీజీ, వీరందరూ కూడా వారు ప్రాణత్యాగాలు సైతం, వారి ప్రాణాలు సైతం వారు లెక్క చేయకుండా వారు పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇది ఏ దేశానికి సంబంధించింది? భారతదేశానికి సంబంధించింది. మన దేశము భారతదేశం. వేదాలు కన్నా అవని ఇది, వేదాంతం ఇచ్చిన ధరణి ఇది, భారతే తానైన భవిత ఇది, బహుభాగ్యాల దేశమే ఇది. రాస్తాను. వేదాలు కన్నా అవని ఇది. వేదాలు మనకి ఎన్ని రకాలు? 4 రకాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము అంటే మనము వైద్యానికి సంబంధించింది. యజుర్వేదము అంటే యజ్ఞ ఏకాగ్ర ప్రకృల గురించి సంబంధించింది. అలాగే సామవేదము అంటే సంగీతం, శరీరం బదిలిసలు. అథర్వణ వేదము యుద్ధ విద్యల గురించి. వేదాలు ఎన్ని? 4 రకాలు. అలాగే అవని అంటే భూమి. వేదాలు గన్న అవని ఇది. నాతో పాటు చెప్పండి పిల్లలు. వేదాలు గన్న అవని ఇది, వేదాంతం ఇచ్చిన ధరణి ఇది, భారతే తానైన భవిత ఇది, బహుభాగ్యాల దేశమే ఇది. వేదాలు కన్న అవని ఇది. అవని అంటే భూమి. అవని అంటే ఏంటి పిల్లలు? భూమి. ఇది అంటే ఇక్కడ ఏంటి? మన దేశము భారతదేశం. వేదాంతం ఇచ్చిన ధరణి. వేదాంతము అంటే ఉపన్యాసాలు, మంచి మాటలు చెప్పేటటువంటి ధరణి. ధరణి అంటే భూమి. ధరణి అంటే ఏంటి పిల్లలు? భూమి. భారతే తానైన భవిత ఇది. మన భరతమాత తానైనటువంటి భవిష్యత్తు మనది. భవిత అంటే భవిష్యత్తు. భవిత అంటే ఏంటి పిల్లలు? భవిష్యత్. బహుభాగ్యాల దేశమే ఇది. బహు అంటే చాలా, భాగ్యాల అంటే భాగ్యము అంటే అదృష్టము. భాగ్యము అంటే ఏంటి పిల్లలు? అదృష్టము. పురాణాల సిరులకే నెలవిది. పురాణాలు మనకి ఏమేమి ఉంటాయి?
పురాణాలు అంటే రామాయణము, మహాభారతము, భగవద్గీత లాంటి వాటిని పురాణాలు అంటారు. పురాణాల సిరులకే నెలవు ఇది. సిరులు, సంపదలు. సిరులు అంటే ఏంటి పిల్లలు? సంపదలు. పురాణాల సిరులకే నెలవు ఇది. నెలవు, తావు, స్థానము. ఇది అంటే ఇక్కడ ఏంటి మనకి? మన దేశం. మన దేశం అంటే ఏంటి? భారతదేశం. పూచేటి మమతల వనము ఇది. పూచేటి అంటే వికసించేటి. పూచేటి అంటే ఏంటి పిల్లలు? వికసించేటి. మమతల. మమతల అంటే ప్రేమానురాగాల. వనము అంటే తోట. ఇది అంటే ఇక్కడ మనకేంటి? మన దేశము, భారతదేశము. పూచేటి మమతల వనము ఇది అంటే ప్రేమానురాగాలతో కూడినటువంటి వనము లాంటి తోట మన భారతదేశము అని ఇక్కడ మనకు కవి చాలా చక్కగా వివరిస్తున్నారు. రత్నాలు దాచిన వసుధ ఇది. రత్నాలు అంటే వజ్ర వైఢూర్యాలు, అంటే అవి రేర్గా దొరుకుతాయి కదా. ఇప్పుడు మన అందరి దగ్గర బంగారము, వెండి ఉంటాయి, కానీ వజ్రాలు అనేవి చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట. అలాంటి వాటిని కూడా దాచిన వసుధ ఇది. వసుధ, భూమి, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు. వసుధ. వసుధ అంటే భూమి. వసుధ అంటే ఏంటి పిల్లలు? భూమిని. భూమి. రమ్యమైన పౌరుషాల పాదు ఇది. రమ్యమైన. రమ్యమైన అంటే అందమైన. పౌరుషాలు అంటే వీరత్వం కలిగినటువంటి గొప్పవారు అని. పౌరుషాల పాదు ఇది. ఒక మొక్కకు మనం ఇప్పుడు పాదు చేస్తాం, కింద నీళ్లు పోయడానికి మనం ఏ విధంగా అయితే ఒక మొక్కకు తయారు చేస్తామో అలాగే మన దేశ నాయకులు కూడా పౌరుషంతో కలిగినటువంటి వారు. బానిసత్వ బ్రతకకుండా పౌరుషంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి ప్రాణత్యాగం చేసి ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉంటున్నామంటే, స్వేచ్ఛ జీవితం గడుపుతున్నామంటే దానికి కారణం ఎవరు? మన దేశ నాయకులు. ఇంకోసారి చెప్పండి నాతో పాటు. వేదాలు కన్న అవని ఇది. వేదాలు కన్న అవని ఇది. వేదాంతం ఇచ్చిన ధరణి ఇది. వేదాంతం ఇచ్చిన ధరణి ఇది. భారతే తానైన భవిత ఇది. భారతే తానైన భవిత ఇది. బహుభాగ్యాల దేశమే ఇది. బహుభాగ్యాల దేశమే ఇది. పురాణాల సిరులకే నెలవు ఇది. పురాణాల సిరులకే నెలవు ఇది. పూచేటి మమతల వనము ఇది. పూచేటి మమతల వనము ఇది. రత్నాలు దాచిన వసుధ ఇది. రత్నాలు దాచిన వసుధ ఇది. రమ్యమైన పౌరుషాల పాదు ఇది. రమ్యమైన పౌరుషాల పాదు ఇది. మీకు ఎవరికైనా దేశభక్తి గేయాలు కానీ అలాంటివి ఏమైనా వచ్చా? ఎవరైనా పాడగలరా? నేను ఒక దేశభక్తి గేయం పాడతాను. దేశం మనదే, తేజం మనదే, గురుతున్న జెండా మనదే. దేశం మనదే, తేజం మనదే, గురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాత ఒకటే లేరా. ఎన్ని భేదాలున్నా, మనకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతామంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. ఓకే పిల్లలు, దేశభక్తి గేయం బాగుంది కదా. ఈ గేయాన్ని కూడా మనం ఈ విధంగానే రాగయుక్తంగా పాడాలి. ఇలాంటి దేశభక్తి గేయాలు మనం ఇంకా మరెన్నో చెప్పుకున్నాము. ఇంటి పని వచ్చేసరికి కఠినమైన పదాలను గుర్తించాలి. ధన్యవాదాలు.